ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉచితాలు అనుచితం సబ్సిడీలు సంక్షేమ పథకాల వల్ల పేదలు సోమరిపోతుల్లా మారుతున్నారని ఉన్నత న్యాయమూర్తులు కార్పొరేట్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం మల్లయ్య లింగం భవన్ కొత్తపేట సిపిఐ కార్యాలయంలో జరిగింది। ఈ సమావేశానికి అధ్యక్షులుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తన్నూరి ప్రభుదాస్ అధ్యక్షత వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచితాలు అనుచితం సబ్సిడీలు సంక్షేమ పథకాల వల్ల వ్యవసాయ కార్మికులు సోమరిపోతుల్లా అవుతున్నారన్న వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు। దేశంలో అత్యధిక జనాభా కలిగిన వ్యవసాయ కార్మికులు చెమటోర్చి పనిచేసే దేశ ప్రజలకు ఆహారం ఉత్పత్తి అందించే వ్యవసాయ కార్మికులను ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరమని తెలిపారు। మెజారిటీగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు ఇవాళ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కనీసం 2 పూట్ల తిండి కూడా తినడానికి అవకాశం లేని దుస్థితిలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వ్యవసాయ కార్మికుడికి సరైనటువంటి వేతనాలు లేనటువంటి ఈ దశలో పని భద్రత లేనటువంటి ఈ రోజుల్లో ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ అత్యధిక శాతంగా ఉన్నటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి వ్యవసాయ కార్మికుల ఎడల కనీస మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది। ఇవాళ నరేంద్ర మోడీ బడ్జెట్ ప్రవేశపెడితే అంటే ఆయన తరపున నిర్మలా సీతారామన్ ప్రవేశపెడితే దాంట్లో ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకి గౌతమ్ అదానీ లాంటి వాళ్ళకి మేలు చేసే పద్ధతుల్లో దేశంలో 90% మంది ఉన్నటువంటి పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ఇబ్బంది కలిగే పద్ధతుల్లో భారాలు పడే పద్ధతుల్లో ఈ బడ్జెట్లు కూడా ప్రవేశపెడుతున్నటువంటి ఈ దశలో ఆకలితో అలమటించేటటువంటి వ్యవసాయ కార్మికులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకోవడానికి మిగిలినటువంటి కోర్టు న్యాయమూర్తులు కూడా వ్యవసాయ కార్మికులకి ఉచితాలు ఇచ్చినందువల్ల సోమరిపోతులుగా మారుతూ ఉన్నారు అనేటటువంటి భావన వెనక్కి తీసుకోవాలని సవినయంగా కోర్టు వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। నేను ఒక్కటి సూటిగా సవినయంగా వారి దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాను। ఈ దేశం నుంచి కుంభకోణాలు చేసి ఆర్థిక దోపిడీ చేసి నీరవ్ మోడీ పారిపోయాడు, లలిత్ మోడీ పారిపోయాడు, విజయ్ మాల్యా పారిపోయాడు, అలాగే నరేంద్ర మోడీ బంధువులు 20 మంది ఈ దేశ సంపదను మొత్తాన్ని కరిమింగిన వెలగపండులాగా కాజేస్తూ ఉన్నారు। అంతేకాకుండా ఈ దేశంలో పెట్టే ప్రతి సంస్కరణ కార్పొరేట్లకి ఫలహారంగా పేద ప్రజలకి భారాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెడతా ఉన్నది। వాళ్ళ న్యాయమూర్తుల్ని న్యాయస్థానాల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఈ దేశంలో మాట్లాడే హక్కు, ఈ దేశంలో జీవించే హక్కు, ఈ దేశంలో పనిచేసే హక్కు, ఈ దేశంలో
ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఆ హక్కుల్ని రక్షించడంలో న్యాయస్థానాలు ఏ మేరకు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయనే దానిపైన మా రిక్వెస్ట్ ఆలోచన పెట్టమని ఆలోచిస్తూ ఉన్నాం. రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకొని, మిర్చి పంట గిట్టుబాటు ధర లేక, ధాన్యం పంట గిట్టుబాటు ధర లేక రైతులు శవాలుగా మారుతూ ఉంటే సుమోటోగా తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఎందుకని ముద్దాయిలుగా చేసి డైరెక్షన్ ఇవ్వట్లేదు?